ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర వికసిత భారత్ సాకారానికి జీఎస్టీ 2.0 సంస్కరణలు చోదక శక్తిగా నిలుస్తాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. నగరంలోని పున్నమి ఘాట్ వద్ద ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా, విఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎస్ ప్రశాంత్ కుమార్ తదితరులతో కలిసి గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలతో వాణిజ్య వ్యాపార రంగాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయన్నారు. అమరావతి షాపింగ్ ఫెస్టివల్ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీఎస్టీ తగ్గిన వేళ సుమారుగా 4 వారాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జీఎస్టీ ఉత్సవం జరుగుతున్న క్రమంలో చివరి వారం ప్రతి జిల్లాలో కూడా ఒక షాపింగ్ ఫెస్టివల్ కండక్ట్ చేసి ప్రజలందరికీ ఒక అవేర్నెస్ కార్యక్రమం సుమారు 10% జీఎస్టీ అన్ని వస్తువుల మీద తగ్గటం వల్ల ప్రజలు ఏ విధంగా వినియోగించుకోవాలో వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రాం దసరా దీపావళి మధ్య పెట్టాలనే కోరికతో స్టార్ట్ చేసిన ఈ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ కార్యక్రమం. ఈ ఫెస్టివల్లో మనకి ఏ విధంగా భారీగా తగ్గినాయో అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం కూడా లక్కీ డ్రా ద్వారా కొన్ని గిఫ్ట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి షాపింగ్ ఫెస్టివల్లో ఒక అవేర్నెస్ కార్యక్రమమే కాకుండా రాబోయే దీపావళికి ఒక బోనాంచాలాగా ఫీల్ అయ్యి ఈ కార్యక్రమానికి అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు చేరాలంటే ఈ జీఎస్టీ తగ్గింపు చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి గారి కోరికైన స్వదేశీ వస్తువుల వాడకం చేద్దామనే దానికి కూడా ఈ జీఎస్టీ తగ్గింపు బ్రహ్మాండమైన ఒక ఆయుధంగా పనిచేస్తుందని తెలియజేసుకుంటూ తప్పకుండా విజయవాడ నగర ప్రజలనే కాకుండా ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరినీ ఈ జీఎస్టీ యొక్క అవేర్నెస్ పెంచుకుంటూ తమ ఉత్పత్తులను కూడా చాలామంది ఎంఎస్ఎంఈలు ఉన్నాయి ఇక్కడ, వారు కూడా దీనివల్ల ఎంతో ఉపయోగపడుతుంది. ఈ జీఎస్టీ తగ్గించడం వల్ల వారు కూడా ఇక్కడ ప్రదర్శనలో పాల్గొని ప్రజలందరికీ అందుబాటులో వస్తువులు వచ్చే విధంగా అందించాలని కోరుకుంటూ ఈ జీఎస్టీ ఉత్సవ ప్రారంభానికి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.